హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ దునియా ఛానల్. ఈరోజు మీకు పరిచయం చేసే రెసిపీ బేసిన్ గట్ట. ఇది శనగపిండితో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని రోటీ మరియు రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. బేసిన్ గట్ట తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి. పావు స్పూన్ ఉప్పు, కొద్దిగా వాము, ఒక పావు స్పూన్ వంట సోడా, up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight oil. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight oil. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight oil. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 ఈ టమాటో పేస్ట్ని ఉల్లిపాయలు మగ్గాక వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వండి.
ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని ముక్కలు లేకుండా బాగా కలుపుకొని టమాటో పేస్ట్ మగ్గాక స్టవ్ ఫ్లేమ్ని లో పెట్టుకొని ఈ పెరుగును వేసుకొని ముక్కలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న శనగపిండి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు శనగపిండి ఉడకపెట్టిన నీళ్ళని 1.5 కప్పులు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అంతే, మన బేసిన్ గట్ట రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీని రైస్ మరియు రోటీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.